అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలగా బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్. మన దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా కర్ణాటకకు వచ్చాం. ఈరోజు చిక్బల్లాపూర్ డిస్టిక్కి వచ్చాము. చిక్బల్లాపూర్ ఎంపీగా మన రక్షారామయ్య గారు నిలబడుతున్నారు. వారికి మా మద్దతు తెలియజేయడానికి వచ్చాం. ఆ కుటుంబంతో మాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది. రక్షారామయ్య గారి కుటుంబంతో మన మొత్తం ఎంటైర్ కర్ణాటకలో ఉన్న మన బలిజ్ కమ్యూనిటీ వాళ్ళకి కానివ్వండి, చాలా మందికి కూడా ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజెస్ అంటే బాగా ఫేమస్. వారి కుమారుడు జయరాం గారు తమ్ముడు ఎంఆర్ సీతారాం గారు అబ్బాయి రక్షారామయ్య. మొదటి నుంచి కూడా కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ ఇవన్నీ చాలా పెద్ద స్థాయిలో నడుపుతున్న వాళ్ళు. అనేక మందికి అనేక సేవా రంగాల్లో సేవలు అందించిన వాళ్ళు. మంచి కుటుంబం. మొత్తం దాదాపు కర్ణాటకలో ఉన్న ఏ జిల్లాలకు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న మన బలిజ్ కమ్యూనిటీ వాళ్ళకి వీళ్ళు బాగా నోటెడు. సంఘం పెద్దలు, కుల పెద్దలు. ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా అన్నిటికీ నిలబడేవాళ్ళు. ఈవెన్ మొన్న ఈ మధ్య రీసెంట్గా బెంగళూరులో మన బలిజ హాస్టల్ బిల్డింగ్ సంబంధించి మేజర్ అమౌంట్ బ్యాంక్కి కట్టాల్సి వస్తే ఆ మొత్తం వారి కుటుంబమే, రక్షారామయ్య గారి కుటుంబమే ఆ మొత్తాన్ని పేమెంట్ చేశారు. ఎవ్రీ ఇయర్ దాదాపు 1 crore పైన పేద పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తారు. దాదాపు 2 crores ఇస్తారు స్కాలర్షిప్స్. అది దీంతో పాటు మన యోగినారాయణ తాత మన చిక్బల్లాపూర్ డిస్టిక్లో ఉంది. యోగినారాయణ తాత మఠం, ఆ మఠం మొత్తం మెయింటెనెన్స్ చింతామణి మండలం మొత్తం ఆ మఠం యొక్క మెయింటెనెన్స్ అంతా వీరే చూస్తారు. ఆ మఠం తరపున అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయటం, చుట్టుపక్కల జిల్లాల్లో భజన మండళ్ళు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు చేయించడం, భజన సంకీర్తనలు ఇవన్నీ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి మొదటి నుంచి సమాజానికి, ఇటు కులానికి అండగా నిలబడుతున్న కుటుంబం. కాబట్టి జయరాం గారు, ఎంఆర్ సీతారాం గారు వాళ్ళతో మొదటి నుంచి మాకు అనుబంధం ఉంది. వారి కుటుంబం సంబంధించి రక్షారామయ్య గారు ఈరోజు ఇక్కడ చిక్బల్లాపూర్లో నిలబడ్డారు. కాబట్టి వారికి నైతిక మద్దతుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరినీ కోరుతుంది ఒకటే, రక్షారామయ్య గారు ఇప్పుడు ఎంఆర్ సీతారాం గారు ఎమ్మెల్యే చేశారు, మినిస్ట్రీ చేశారు. వాళ్ళు ఏ రోజు ప్రభుత్వం నుంచి కనీసం జీతాలు కూడా తీసుకోరు. ఎమ్మెల్యే జీతాలు తీసుకోవటం కానీ చేయరు. జయరాం గారు 1970s ఎమ్మెల్యే చేశారు. అసలు ఈ రాజకీయాలు నాకు పడవని చెప్పి ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చారు. అంటే మిగతా వాళ్ళందరూ రాజకీయాలు డబ్బు సంపాదించుకోవడానికి చేస్తారు. వీళ్ళు వాళ్ళ చేతనైన సమాజానికి చెయ్యాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉంటున్నారు. మంచి విలువలు కలిగిన కుటుంబం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ రేపు ఎంపీగా గెలుస్తే ఈ ప్రాంతాలకి, రాష్ట్రానికి మ్యాక్సిమం వాళ్ళ వలన మంచి జరుగుద్ది. కాబట్టి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్ని. ఒక ఎమ్మెల్యేగా 100 కోట్లు, మీరు మంత్రులు అయితే 1000 కోట్లు సంపాదించడం, అవే డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ రాజకీయాల్లో ఖర్చు పెట్టడం, ఇవన్నీ చూస్తాం. రాజకీయాల్లో మనకు ఓటు హక్కు ఇచ్చింది నిజాయితీ కలిగిన వ్యక్తులను ఎంచుకోమని, గెలిపించుకోమని చెప్పని ఓటు హక్కు ఇచ్చారు మన పెద్దలు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. మంచి విలువలు కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన వ్యక్తులను గెలిపించుకోవడం మన బాధ్యత. రక్షారామయ్య ఒక మంచి యంగ్ ఎంటర్ప్రీనర్గా బాగా మంచి గుర్తింపున్న వ్యక్తి, సహనంతో అందరితో పనిచేసే మనిషి. మీకు గెలిస్తే మీ నియోజకవర్గానికి, మీ ఎంపీ సెగ్మెంట్కి బాగా ఉపయోగపడతారు. కాబట్టి అందరినీ కోరుతుంది ఒకటే, రేపు రక్షారామయ్య గారికి మీరు అందరూ కూడా అండగా ఉండి గెలిపించాలని కోరుతున్నాం. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా నేను ఈ ప్రాంతాలకు వచ్చాను. ప్రదీప్ ఈశ్వరు మరి అవతల ఎమ్మెల్యే క్యాండిడేటే ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు. కోట్ల రూపాయలు, దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు ప్రదీప్ ఈశ్వరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. నేను రోజు ఆ క్యాంపెయిన్లో నేను కూడా ఉన్నాను. ఆ స్పిరిట్ మీ దగ్గర, ఆ పట్టుదల ఉంది మీ ప్రాంతం వాళ్ళకి. కాబట్టి రేపు ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే స్పిరిట్తో, ఐకమత్యంతో మీరు అందరూ ముందుకు వెళ్ళి రక్షారామయ్యని గెలిపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.